అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్ ప్రాజెక్టులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. 140 మీటర్ల వెడల్పుతో భూసేకరణకు కేంద్రం సమ్మతించింది. తొలుత కేవలం 70 మీటర్ల వెడల్పుతోనే భూసేకరణ చేసేందుకు అలైన్మెంట్ అప్రూవల్ కమిటీ ఆమోదం తెలపగా, అలా కుదరదని, భవిష్యత్తులో ఓఆర్ఆర్ విస్తరణ, దానికి అనుబంధంగా రైల్వే లైన్ నిర్మాణం వంటి వాటికి 150 మీటర్లు వెడల్పుతో భూసేకరణ జరపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో 140 మీటర్ల వెడల్పుతో భూసేకరణ జరిపేలా తాజాగా కేంద్రం నిర్ణయం తీసుకుంది. అమరావతి ఓఆర్ఆర్ ప్రతిపాదనలోనే 150 మీటర్ల వెడల్పుతో భూసేకరణ జరపాలని 2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వం స్పష్టంగా తెలిపింది. ఓఆర్ఆర్ విస్తరణ, దానికి అనుసంధానంగా సబర్బన్ రైళ్లు నడిపేందుకు రైల్వే లైన్ నిర్మాణము జరగాలని భావించింది. ఇటీవల 189.4 కిలోమీటర్ల మేర 6 వరుసలతో ఓఆర్ఆర్ నిర్మాణానికి కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖల్లోని అలైన్మెంట్ అప్రూవల్ కమిటీ ప్రాథమిక ఆమోదం తెలపగా, అందులో 70 మీటర్ల వెడల్పుతో మాత్రమే భూమి సేకరించాలని పేర్కొంది. అయితే రైల్వే లైన్, ఇతర అవసరాలకు తాము భూమిని సేకరించబోమని రైల్వే శాఖను సంప్రదించాలని ఆ కమిటీ సూచించింది. దీంతో అమరావతి ఓఆర్ఆర్ వెడల్పు విషయంలో అడ్డంకులు వచ్చాయి. అమరావతి ఓఆర్ఆర్ వెడల్పు విషయంలో సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాయడమే కాకుండా తాజాగా కేంద్ర మంత్రి గడ్కరీతో మాట్లాడారు. భవిష్యత్తులో ఓఆర్ఆర్ను 10 వరుసలకు విస్తరించాల్సి ఉంటుందని, అప్పుడు భూమిని సేకరించాలంటే సవాళ్లు ఎదురవుతాయని వివరించారు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని 150 మీటర్ల వెడల్పుతో ఇప్పుడే భూమిని సేకరించాలని చంద్రబాబు కోరారు. దీంతో 140 మీటర్ల వెడల్పుతో భూమి సేకరణకు గడ్కరీ అంగీకారం తెలిపారు. ఇటీవల అలైన్మెంట్ అప్రూవల్ కమిటీ ఓఆర్ఆర్ కు అనుమతించినప్పుడు కేవలం లోపలి వైపు మాత్రమే సర్వీస్ రోడ్డు నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ఓఆర్ఆర్ కు బయటి వైపు అవసరం లేదని పేర్కొంది. దీనిపై కూడా సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రితో చర్చించారు. ఇరువైపులా సర్వీసు రోడ్లు ఉంటేనే ఓఆర్ఆర్ కు ఆనుకుని ఉండే గ్రామాలు, పట్టణాలకు చెందిన వారు సులువుగా రాకపోకలు సాగించగలరని ఆయన పేర్కొన్నారు. దీంతో ఇరువైపులా సర్వీసు రోడ్ల నిర్మాణానికి గడ్కరీ సమ్మతి తెలిపారు. ఈ మేరకు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ నుంచి ఇక్కడి జాతీయ రహదారుల అధికారులకు త్వరలో ఆదేశాలు రానున్నాయి. అమరావతిలో ఓఆర్ఆర్ 70 మీటర్ల వెడల్పుతో నిర్మాణానికి అంచనాలు ఇప్పటికే రూపొందించారు. అలైన్మెంట్ అప్రూవల్ కమిటీ ప్రాథమిక ఆమోదం మేరకు ఓఆర్ఆర్ నిర్మాణానికి 16,310 కోట్ల వ్యయమవుతుందని అంచనా. అందులో సివిల్ పనుల విలువ 12,955 కోట్లు అవుతుందని నిర్ధారించారు. అయితే 1,702 హెక్టార్ల భూమిని సేకరించాల్సి ఉంటుందని, దీనికి 2,665 కోట్లు వెచ్చించనున్నట్లు కమిటీ పేర్కొంది. తాజాగా 140 మీటర్ల వెడల్పుతో కేంద్రం సమ్మతించడంతో భూసేకరణ అయ్యే ఖర్చు పెరుగుతుంది. దీనికి సంబంధించి కేంద్ర ఉన్నతాధికారుల నుంచి త్వరలో వచ్చే ఆదేశాలలో ఆ వివరాలన్నీ ఉంటాయని ఎన్హెచ్ఏఐ వర్గాలు చెబుతున్నాయి.